శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో మీనరాశి వారికి జరగబోతున్నటువంటి వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలే రావడం జరుగుతుంది. ముఖ్యంగా రవి 11వ స్థాన సంచారం. ఇది ప్రభుత్వ మూలకంగా మీకు సహకారం లభిస్తుంది. రుణాలు వసూలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఫిబ్రవరి 1వ తారీఖున బుధగ్రహం కూడా 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక డబల్ బెనిఫిట్. దీనివల్ల చతుర్థాధిపతి లాభస్థితి, భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, మాతృ స్థానం ద్వారా అంటే తల్లిగారి ద్వారా, సొంత గ్రామంలో ద్వారా మీకు సహకారం లభిస్తుంది. ముఖ్యంగా మీ రక్త సంబంధికులు అంటే మీ మేనమావల సహకారం మీకు లభించే అవకాశం ఉంది. అది భూముల, స్థిరాస్తి విషయంలో చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం, ఆస్తితో ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. దానికి రవి కూడా కలిసి ఉండడం, అది ఒక విధంగా లిటిగేషన్లో కానీ, కోర్టులో కానీ, ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి భూమి లేదంటే మీ యొక్క ఆస్తి మీ యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. లేదంటే దాని మీద ఆదాయం, ఏదో ఒక ప్రతిఫలం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి లాభస్థితి, భార్య ద్వారా, భర్త ద్వారా, లేదంటే పార్ట్నర్స్ ద్వారా సహకారం లభిస్తుంది. ముఖ్యంగా మిత్రుల సహకారం లభిస్తుంది. ఎటువంటి మిత్రులు? అధికార హోదా కలిగినటువంటి మిత్రులు రవితో కలిసి ఉండడం వల్ల రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ సహకారం లభిస్తుంది. అంటే 11వ స్థానం అన్నది అద్భుతంగా ఈ వారం అంతా మీకు సహకారంగా ఉంటూ మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా అటు దైవ సహకారం, అటు ప్రభుత్వ సహకారం లభించి చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇక దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. ఎప్పటిదాకా ఇంచుమించుగా ఈ వారం అంతా ఉంటాడు. ఫిబ్రవరి 5 వరకు కూడా దశమ స్థానంలో సంచారగతుడు అవడం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇది పోలీస్ డిపార్ట్మెంటు, క్రీడారంగం, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి శుక్రగ్రహంతో కూడా కలిసి సంచరిస్తున్నాడు. తృతీయ అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు అనుకోకుండా కొన్ని నిందలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల ఉద్యోగంలో చేంజ్ కానీ, ఏదైనా కొద్ది విరామం కానీ, కొద్దిగా ఇబ్బందులు కానీ ఉద్యోగరీత్యా వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉద్యోగం మారడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. సో లేదా మీకు ఈ వారంలో ఒక స్త్రీ వల్ల ఆపదో, ఇబ్బందో, అపవాదో కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు అష్టమాధిపతిగా ఉండడం వల్ల ఈ రాశి వారికి అంత అనుకూల గ్రహం కాదు. అటువంటి దశమ స్థానం మీ వృత్తి సంబంధించిన వ్యవహారాల్లో ఇతరుల జోక్యం వల్ల కంపల్సరీగా మీకు మీ వృత్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాస్పదంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించండి స్త్రీలతో. సో ఇక యాజిటీగా 12వ స్థానంలో శని వల్ల అది పెద్దగా ప్రస్తుతం ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా మీరు ఇదే సమయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అన్నది తప్ప ప్రతి అవసరానికి ఏదో డబ్బు తెచ్చేసి అప్పు తెచ్చి ఖర్చు పెడితే మాత్రం 100% ముందు ఫైనాన్షియల్ క్రష్లో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకోండి. ఇతరుల యొక్క మెప్పు కోసమో, ఇతరుల అవసరాల కోసం మీరు ధనాన్ని వెచ్చించొద్దు, అలాగే అప్పు చేసి ఇవ్వద్దు. ఈ విధంగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ముందు స్థాయిలో. అయితే గురువు కుటుంబ స్థానంలో ఉండడం, కుటుంబంలో శుభకార్యాలు జరగవలసిన కోసం చర్చించడం, అలాగే ఏదైనా ఒక దైవ కార్యక్రమం మీ కుటుంబంలో మరి ఈ నెలలో, ఈ వారంలో జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మరి ధన దశమాధిపతులు ఎక్స్చేంజ్ రావడం వల్ల మీకు ఏదో ఒక ఫలితం మీరు కోరుకున్నది ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో అయితే ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, ఏదో ఒక శుభవార్త జరుగుతుంది. కాబట్టి ఒక శుభకార్యం మీరు గృహంలో జరిపించడం వల్ల కొంత
ఆనందం, కొంత బంధువుల యొక్క మీ గృహాన్ని బంధువులు రావడం, బంధువులను కలుసుకోవడం, అలాగే ఏదో మంచి చెడ్డ మొత్తం మీద మీ యొక్క కుటుంబంలో మీ యొక్క విలువ పెరగడం, కుటుంబం యొక్క గౌరవం పెరగడం, ఇవన్నీ కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే మీనరాశి వారికి అన్నీ అనుకూలంగా బాగున్నాయి. అయితే ఒక రాహు వల్ల ఇబ్బంది అంతా వచ్చే అవకాశం ఉంది. అంటే మీనరాశిలో జరుగుతున్న రాహు జాతకుడికి ఏంటంటే ఏదో ఒక చికాకైనటువంటి ఆలోచనలు వస్తుంటాయన్నమాట. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించినయో, ఈజీ మనీ కోసమో, దుర్వ్యసనాల మీదకు ఆసక్తి వెళ్తూ ఉంటుంది. ఏదో ఫ్రెండ్షిప్ కారణం వల్ల, ఏదో చూడటం వల్ల మనం కూడా ఇది చేస్తే బాగుంటుందేమో, మనం కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుందేమో అని ఆలోచనలు వస్తుంటాయి. మరి మీనరాశి వారు అతి సున్నిత మనస్కులు కాబట్టి వీళ్ళు సాధారణంగా ఏదో ఒక వ్యసనానికి లోనైతే మాత్రం దాని నుంచి బయటపడడం మాత్రం ఇంచుమించుగా అసాధ్యం అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎవరో ఒకళ్ళ సాహసం వల్ల మాత్రమే అటువంటి వ్యసనానికి బానిస అవుతారు తప్ప వీరుకుగా వీరు ఎప్పుడూ కూడా ఎటువంటి దురలవాట్లకు కానీ ఎటువంటి వ్యసనాలకు కానీ పోయే అవకాశం అయితే ఉండదు. బట్ ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో ఏదైనా బలహీనతకు లోనైతే దాని నుంచి బయటపడడం కష్టం అవుతుంది. కాబట్టి సరదాకైనా ఒక్కసారైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వ్యసనానికి లోను కాకుండా ఉంటేనే బాగుంటుంది తప్ప లేతే ఈ చిన్న బలహీనత రాను రాను ఏలినాడు శని ప్రభావం వల్ల, ఈ రాహు ప్రభావం వల్ల అది పెద్దదిగా మారే అవకాశం ఉంది. తద్వారా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా లివర్ సంబంధించిన ప్రాబ్లం ఎక్కువగా ఈ రాశి వారికి వస్తుంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించండి. దైవ ప్రార్థనలోనే, దైవ ఆరాధనతోనే మీ సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. సాధారణంగా మన జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహానికి పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాల్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని
ఈ నవగ్రహ శ్లోకాలు దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల, కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.